ప్రపంచాన్ని ఏకం చేసే రాఖీ పండుగ ఈ కులమతాల పట్టింపు లేని గొప్ప పండుగ ఈ రాఖీ పండుగ. బీద గొప్ప అన్న భేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రాఖీ పండుగ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతూ ఉంటుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్ళు రాఖీ కడితే, నీకోసం నేనున్నాను అని అండగా మగవారు అందిస్తారు. భాగవతం, భవిష్య పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది మనకు. విష్ణుమూర్తి దగ్గర నుంచి ఆ కృష్ణుని వరకు ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా, సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించి ఆ శ్రీకృష్ణుని వేలికి రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటననే ఆధారంగా రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాతి కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలి అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. ఒకసారి ఇంద్రుని రాజ్యమైన అమరావతిని బలిచక్రవర్తి సొంతం చేసుకుంటాడు. ఆ బలిచక్రవర్తిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇంద్రుడు బలి మీదకు యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో తన భర్తకు విజయం కలగాలని కోరుకుంటూ ఇంద్రుని భార్య శచీదేవి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అంతటా ఆ విష్ణుమూర్తి ఆమెకు ఒక రక్షను ఆమెకు అందిస్తాడు. శచీదేవి ఆ రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి సాగనంపింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు విజయం సాధించాడని వేరే చెప్పాలా? ఆ తర్వాత కాలంలో యుద్ధానికి వెళ్ళే భర్తలకు భార్యలు వీర తిలకాన్ని దిద్ది రక్షను కట్టి పంపించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే క్రమంగా రక్షాబంధనంగా మారిందని కూడా అంటారు. లోకమంతా రక్షాబంధనాన్ని జరుపుకుంటోంది. కానీ వినాయకుని కుమారులకు ఆ రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు. దాంతో వారి వేదనను గమనించిన వినాయకుడు సంతోషిమాత అనే దేవతను సృష్టించాడు. ఆ రోజున రాఖీని జరుపుకునే సోదరీ సోదరులను ఆ సంతోషిమాత చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా ఈ రక్షాబంధనానికే తొలి ప్రాధాన్యత. ఆఖరికి భగవంతుణ్ణి నమ్మినా నమ్మకున్నా రాఖీ పండుగ చేసుకుంటే బాగుండు అని అనుకోని భారతీయుడు ఉండడు. రాఖీ పండుగ రోజున అంతా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఆపై సోదరికి ఎదురుగా కూర్చొని రాఖీ కట్టించుకుంటారు సోదరులు. ఈ విధంగా ఎవరైతే రాఖీ పండుగను జరుపుకుంటారో వారి ఇంటిలో ఎప్పుడు సంతోషం వెల్లువిరుస్తుంది. ఓం అస్త్.